మీరు బాగా పరిశీలించండి. మనకి ఎవరిపైన కోపం వచ్చిందనుకోండి, దివారాత్రులు దాన్ని ఆలోచన చేస్తాం. నిజమే కదా? దానిపైనే ఆలోచన, దానిపైనే ఉంటుంది. వాడు నన్ను ఇంత హత్య చేశాడు, ఇంత బాధ పెట్టాడు. ఎవరిపైనన్నా ప్రేమ ఉన్నా దివారాత్రం ధ్యానం చేస్తాం, ఎవరిపైనన్నా ద్వేషమున్నా దివారాత్రులు దాని గురించి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, నిన్ను అపవాది ఇరికించి సమస్యలను ధ్యానం చేసేట్టుగా చేస్తుంది. అసమాధానములో ఇరికించి అసమాధానాన్ని ధ్యానం చేసేట్టుగా చేస్తుంది. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమింపచేసి వాటిని ధ్యానించేట్టుగా చేస్తుంది. ఇంకా నీలో ఆత్మ సంబంధమైన చురుకుదనం ఏమీ కూడా నువ్వు చురుగ్గా లేలేవు, చురుగ్గా ప్రార్థన చేయలేవు, చురుగ్గా బైబిలు చదవలేవు. అయిపోయింది. మనము చురుకైనటువంటి వారు. నాకు ఒక మాట చాలా ఇష్టం. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను. ఎంతమంది? 12 గోత్రాలు ఉన్నాయి. 6 లక్షల మంది 20 ఏండ్లకు పైబడిన వారు ఉన్నారు. దాదాపు అక్కడ ఖచ్చితంగా ఓ 12 లక్షల మంది లేక ఒక 20 లక్షల మంది అక్కడ ఉండే అవకాశం ఉంది. అయితే బైబిల్ చెప్తుంది, వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. కాబట్టి మన జీవితంలో ఆయన సన్నిధిలో మనం ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము నిస్సత్తువ చేత తొట్టిల్లేటువంటి అవకాశం లేదు.